స్వేచ్ఛగా ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆమె బుధవారం సందర్శించారు. నామినేషన్ కేంద్రాల్లో ఓటర్ జాబితా రిజర్వేషన్ వివరాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా సజావుగా జరగాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నెల 28 నుంచి 30 వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, 100 మీటర్ల పరిధిలో 2 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. 28 వార్డులకు సంబంధించి ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీంలను నియమించినట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్డీఓ రాధాబాయ్, తహసీల్దార్ జయంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మార్నింగ్ నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎలక్షన్ నోటీస్ మరియు వార్డ్ వైజ్ ఎలక్టరల్ రోల్ పబ్లిష్ చేయడం జరిగింది. ఇవాళ 10:30 AM నుంచి నామినేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ ఉంది. ఇవాళ, రేపు, ఎల్లుండి 30th January 5 PM ఇస్ ద లాస్ట్ టైం ఫర్ ఫైలింగ్ నామినేషన్. అభ్యర్థితో పాటు ఇంకా 2%, టోటల్ 3% మాత్రమే నామినేషన్ కేంద్రానికి అలౌడ్గా ఉన్నారు. అభ్యర్థి ఆ మున్సిపాలిటీ ఎలక్టరల్ రోల్లో కంపల్సరీగా రిజిస్టర్డ్ ఉండాలి. అభ్యర్థితో పాటు ప్రపోజర్ ఉండాలి. ఆ ప్రపోజర్ ఆ కన్సర్న్ వార్డులో ఉన్న ఎలక్టరల్ రోల్లో కంపల్సరీగా రిజిస్టర్డ్గా ఉండాలి. వాళ్ళు ఇక్కడ నామినేషన్ ఫామ్తో పాటు వాళ్ళకి ఎఫిడేవిట్, క్రిమినల్ యాంటిసిడెంట్ కూడా ఫైల్ చేసుకోవాలి. దీంతో పాటు ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, అది కొరకు ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి జరిగింది. అక్కడ ఉన్న హెల్ప్ డెస్క్ పర్సన్స్ వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు. ఇది కొరకు మన వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డ్స్ కొరకు 10 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, ఏఆర్ఓస్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ద్వారా మరియు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఎలక్షన్ కి ఒక సిస్టమాటిక్ మేనర్లో, స్మూత్ గా, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో జరగాలి. అది కొరకు మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మేమందరం అలర్ట్ గా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము.